చాలా కాలము మనసులో మదించకుండా ఏది చేయను నేను. ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టబోతున్నాను. అందులో ఏముంటాయి తెలుసా? సాక్ష్యాలు తప్ప ఏముండవు. సాక్ష్యములు వీళ్ళ వాదనలను తిప్పికొట్టే పదునైన బలమైన ఆధారాలతో కూడిన సాక్ష్యాలు నింపివేయడానికి యూట్యూబ్ నిండా కొన్ని లక్షల సాక్ష్యాలు నింపుతా. ఏం చేస్తారో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రతి సాక్ష్యమును ప్రపంచ భాషలన్నిట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ మెసేజ్గా అప్లోడ్ చేస్తాం. నేను ఊరుకుంటానండి. పనికి మాలిన వాళ్ళు, అసలు వీళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు, వాస్తవాలంటే ఇష్టం లేదు, ఇంత అడ్డంగా మాట్లాడుతున్నారు, వితండవాదం చేస్తున్నారు. యేసుప్రభు మళ్ళీ వచ్చేది లేదు, ఏం లేదు, దేవుడు లేడు, ఏం లేడు, క్రైస్తవం చాలా దుర్మార్గమైంది అట. క్రైస్తవం దుర్మార్గం అంటావు అని అట్లా చెప్పడానికి నువ్వు ఎంచుకున్న ఇంటర్నెట్టే క్రైస్తవుడు కల్పించాడు, నాస్తికుడు కల్పించలేదు అది. కాబట్టి సాక్ష్యం, ఈ సాక్ష్యాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ నేను దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికో పిలుపిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ మేకింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఇన్ గాడ్స్ టైం. దేవుని నిర్ణయ కాలంలో ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నా. మొట్టమొదట నేను కొట్టే వాళ్ళ ఆయువు పట్టు ఏంటంటే, క్రైస్తవ్యం మాలోళ్ళ మతం, మాదిగోళ్ళ మతం, కులం తక్కువల మతం అంటున్నారు కదా. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తున్నా. ఉన్నత కులముల నుండి శూద్రులు కానీ, ఇంకా హై కాస్ట్ కానీ, కమ్మ, కాపు, రెడ్డి, శెట్టిబలిచ, బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మరి, కుమ్మరి, శూద్ర కులాల నుండి రక్షణ పొందిన వాళ్ళ సాక్ష్యాలు, నా కులమిది, నా గోత్రమిది, మా ఊరిది, మా తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ఇది, ఫలానా తారీఖున నేను సువార్త విని ఫలానా లాజిక్ను బట్టి యేసును నమ్మాను, నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, బెదిరించలేదు. ఎవడరా బెదిరించేది? మా ఊరికి నేనే పెత్తందారును, నన్నెవడు బెదిరించేది? మా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూస్తే గజ్జున వనికి నమస్తే సార్ అంటారు, కాళ్ళకి దండం పెడతారు. నన్నెవడు బెదిరిస్తాడు? ఫలానా లాజికల్ పాయింట్ను బట్టి నేను రక్షణ పొందాను, నేనైతే నమ్మాను, నా లాజిక్ ఇది. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇష్టమైతే నమ్మండి. కానీ డబ్బులు ఇచ్చి మార్చారు, బెదిరించి మార్చారనే చెత్తవాగుడు వాగకండి అని చెప్పి సాక్ష్యం చెప్పిస్తా. ఇలా రక్షణ పొందిన వాళ్ళు వైశ్యులు ఉన్నారు, కొన్ని వేల మంది బ్రాహ్మలు ఉన్నారు, కొన్ని వేల మంది రెడ్లు ఉన్నారు, వేల మంది, లక్షల మంది కమ్మ, కాపు లేరా? ప్రియులారా, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ కాన్వర్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, దళితులు గాక ఉన్నత వర్గాల నుండి రక్షణ పొందిన ఈ దేశపు విశ్వాసులందరినీ నేను పిలుస్తున్నాను, రండి, సాక్షులుగా నిలబడండి. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలని చెప్పుకు మీరు చెప్పుకుంటే మీరు నష్టపోయేదేం లేదు. ఇవాళ దళితులను భయపెడుతున్నారు. క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే నీకు రిజర్వేషన్ ఉండదు, క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే
నీకు రావలసిన రాయితీలు ఉండవని దళిత క్రైస్తవులను భయపెడుతున్నారు. నేను చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఒక మాల సోదరుడు కానీ మాదిగ సోదరుడు కానీ నేను క్రైస్తవుడని చెప్పుకుంటే నష్టపోతాడేమో. నేను క్రైస్తవుడని చెప్పుకుంటే ఒక రెడ్డి క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, ఒక కమ్మ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, కాపు క్రైస్తవుడు ఏం నష్టపోతాడు? ఏమి లేదు. ఎట్లాగూ పాపం వాళ్ళకి రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు చెప్పుకోరు? భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మేము దళితులం కామండి, మేము వైశ్యులం, మేము బ్రాహ్మణులం, మేము రెడ్లం, మేము కమ్మ కాపు శెట్టి బలజం, మేము కమ్మరి కుమ్మరి కంసాలి, మేము ఫలానా. ఒకానొక దినాన నేను సువార్త కరపత్రం చదివి నా హృదయం తెరవబడింది. యేసే రక్షకుడని అంగీకరించాను. అంతకు ముందు కూడా అదే గుడిసెలో ఉన్నా, తర్వాత కూడా అదే గుడిసెలో ఉన్నా. నాకెవ్వడు డబ్బులు ఇవ్వలేదు. వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మా ఊరికి వచ్చి. నేను రెడ్డిని, నేను కమ్మ, నేను బ్రాహ్మణ్ణి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత సేమ్ ఇంట్లో ఉంటున్నాను లేదా? నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా? ఆస్తులు పెరిగినా? చూడండి. మతం మారినందుకు నాకు డబ్బులు వచ్చి నేను నిరూపించలేకపోతే బాప్తిస్మం పొందడానికి సిద్ధపడరా. లేకపోతే ఈ చెత్తవాగుడు ఈ మానుకో, ఈ విధవాగుడు వెంటనే మానేసి, నువ్వు చెప్పేది అబద్ధ ప్రచారం అని లక్షల మంది అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ని, వాళ్ళకేం నష్టం లేదుగా, నష్టపోయేది ఏం లేదు. అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్తో మహాసభలు నిర్వహించి సాక్షులుగా వాళ్ళను నిలబెట్టి ప్రకటించాలని నేను ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టాను, ప్రకటిస్తున్నాను, చేస్తాను, చేసి తీరుతాను. భారతదేశంలోని అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ అందరూ నాతో చేతులు కలపండి, రండి. లేకపోతే మీరు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు. న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు. మీకే నష్టము లేనప్పుడు మేము రెడ్డి క్రైస్తవులం అండి అని ఎందుకు రారు? మేము కమ్మ క్రైస్తవులం అని ఎందుకు రారు? మేము కాపు క్రైస్తవులం అని ఎందుకు రారు? మేము బ్రాహ్మణులము, మేము వైశ్య క్రైస్తవులం అని ఎందుకు రారు? దళితులు రావడం లేదంటే, సార్ నాకు నా కొడుకుకు నా కూతురు రిజర్వేషన్ పోతుందని భయపడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు. మీకు ఏ నష్టము లేనప్పుడు మీరు ఎందుకు రారు? రావాలి. అప్పుడే మతోన్మాదుల నోళ్ళు మోయించడానికి అవకాశం ఉంది. గనక క్రైస్తవ్యం కులం తక్కువోళ్ళ మతం అనే ఆ దుష్ప్రచారాన్ని నేను నరికేయాలని కంకణం కట్టుకున్నాను. క్రైస్తవ్యం డబ్బుతో వ్యాపిస్తుందనే దుష్ప్రచారాన్ని కూడా అడ్డంగా నరికేయాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి రకమైన దుష్ప్రచారాన్ని అడ్డంగా నరికేయాలి. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులట